లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజు రోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్సింగి పిఎస్ లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. సెక్షన్ 420, 499, 506 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను గుర్తించారు. పోలీసులు ఫైల్ చేసిన కీలక విషయాలను ఎఫ్ఐఆర్ కాపీలో ఫైల్ చేశారు. 2008లో రాజ్ తరుణ్ లావణ్యకు ప్రపోజ్ చేయగా 2010లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ కు 70 లక్షలు ఇచ్చానంది. ప్రెగ్నెన్సీ వచ్చిన 2వ నెలలోనే అబార్షన్ చేయించినట్లు తెలిపింది. తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడంది. మాల్వి ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆరోపించింది లావణ్య. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నట్లు తెలిపింది. లావణ్య అందించిన వివరాలన్నింటినీ పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్లో ఏ అంశాలున్నాయి? రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి కూడా అనేక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఇటు నార్సింగ్ పోలీసులు లావణ్య తగిన ఆధారాలు చూపించిన తరువాత రాజ్ తరుణ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్కు సంబంధించి కూడా ఈ నమోదు చేసినటువంటి కేసులో అనేక కీలక విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎఫ్ఐఆర్లో ఇటు 506, 420, 493 సో పలు సెక్షన్ల కింద కూడా రాజ్ తరుణ్ పైన ఆ కేసు నమోదు చేశారు. ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు లావణ్య అనేక కీలక ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ముఖ్యంగా రాజ్ తరుణ్తో పరిచయానికి సంబంధించి 2008లో అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితమే రాజ్ తరుణ్ తనకు పరిచయం అయ్యాడు. 2008లో పరిచయం అయిన తర్వాత 2010లో ఆమెకు ప్రపోజ్ చేయడం జరిగింది. 2010లో ప్రపోజ్ చేసి కొంతకాలం వీళ్ళిద్దరూ ప్రేమయాణం చేసిన తర్వాత 2014లో అటు రాజ్ తరుణ్ తనను వివాహం చేసుకున్నాడు అంటూ కూడా లావణ్య తెలియజేసింది. అయితే ఆ పెళ్ళైన 2 సంవత్సరాలకి అంటే 2016లో తనకు ప్రెగ్నెన్సీ రాగా ఇటు తన ప్రెగ్నెన్సీని తీయిస్తూ కూడా 2016లోనే అబార్షన్ చేయించాడు. ఆ అబార్షన్కు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కావచ్చు, హాస్పిటల్స్కు సంబంధించినటువంటి బిల్లులను కూడా రాజ్ తరుణే కట్టాడు అంటూ కూడా వాటికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ డీటెయిల్స్ని కూడా ఇటు లావణ్య పోలీసులకు అందించింది. ఈ కేసులో ఇప్పటి వరకు తనకు ఎటువంటి 2017 తర్వాత ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి రాజ్ తరుణ్ అంతకంటే ముందు తనను పెళ్లి చేసుకొని కేవలం మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత మాత్రమే తనను పక్కన పెట్టాడు, తనను వదిలేశాడు. అప్పుడు తన భర్తగా కుటుంబానికి అందరికీ కూడా తనను పరిచయం చేసి ఇప్పుడు ఆ మాల్వి మల్హోత్రా కారణంగా తనను వదిలేశాడు అంటూ కూడా ప్రస్తుతం ఇప్పటికీ రాజ్ తరుణ్ తనకు కావాలి అంటూ కూడా లావణ్య తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వ్యవహారంలో ఖచ్చితంగా రాజ్ తరుణ్ తనను దక్కే వరకు కూడా ఈ పోరాటం ఆపనంటూ కూడా లావణ్య తెలియజేస్తుంది. మరోవైపు ఎవరైతే ఇటు మాల్వి మల్హోత్రా కావచ్చు, రాజ్ తరుణ్ ప్రస్తుతం ప్రేమిస్తున్నటువంటి యువతి మాల్వి మల్హోత్రా, అలాగే ఆమె యొక్క సోదరుడు మయాంక్, వీళ్ళిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉంది. వీళ్ళిద్దరూ కావాలనే తనను గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించారు. సో వీళ్ళ నుంచి తమను కాపాడాలి, ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ పోలీసులకు తెలియజేసింది. వీటికి సంబంధించి మాల్వి మల్హోత్రా ఏ రకంగా తనను ఇబ్బంది పెట్టింది, అలాగే ఆమె యొక్క సోదరుడు మయాంక్ తనను ఇటు వాట్సాప్లలో కావచ్చు, అలాగే ఇటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇన్స్టాగ్రామ్లలో కావచ్చు ఏ రకంగా దూషించాడు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలను కూడా లావణ్య పోలీసులకు సబ్మిట్ చేసింది. సో ఈ ఆధారాల మొత్తాన్ని సబ్మిట్ చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అనంతరం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఇవాళ లేదా ఇటు రేపు విచారణకు రాజ్ తరుణ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ యొక్క కేసులో ఇటు లావణ్య ఇటు న్యాయవాదులను కూడా ఆశ్రయించింది. మరోవైపు హైకోర్టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకరా యొక్క కేసును టేకప్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆమె ఖచ్చితంగా ఇటు బాధితురాలుగా ఉంది, ఆమెకు న్యాయం చేయాల్సిందే. రాజ్ తరుణ్ ఆమెను పెళ్లి చేసుకొని ఇప్పుడు వేరొక యువతి కారణంగా వదిలేశాడు కాబట్టి ఖచ్చితంగా తన భార్యను తన దగ్గరకు తీసుకోవాలంటూ కూడా దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఇటు కళ్యాణ్ దిలీప్ సుంకరా న్యాయవాది కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం ఆధారాలను సబ్మిట్ చేసిన అనంతరం ప్రస్తుతం పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక.